హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే మీషోలో మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుర్తీస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవైతే కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఆర్డర్ చేశాను. సో మనకి రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేసాయి అని అయితే అనిపించింది నాకు. సో మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఈ కుర్తీ చూసినట్లయితే చూడండి, మనకి మంచి కలర్ కాంబినేషన్లో వైలెట్ కలర్ పైన ఈ విధంగా వైట్ కలర్ ఫుల్ మనకి థ్రెడ్ వర్క్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చేసారు. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. రివర్స్లో అయితే మనకి పేపర్ వేసి వర్క్ అయితే చాలా నీట్గా అయితే చేశారు. దీని హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే 3/4 హ్యాండ్ అయితే ఇచ్చేసారు. అంటే కింద ఈ విధంగా బార్డర్ టైప్లో వర్క్ అయితే ఇచ్చేసారు. చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కుర్తీ ఏంటంటే మనకు సైడ్ కటింగ్ అనేది ఉంటుంది. చూడండి, వర్క్ అయితే మనకి ఫుల్ అయితే ఇచ్చేసారు ఫ్లవర్ షేప్లో. రివర్స్లో కూడా ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సమ్మర్ సీజన్లో కూడా చాలా హ్యాపీగా అయితే వేర్ చేసేయచ్చు. ఈ కుర్తీ ఏంటంటే మనకి క్యాట్లాగ్లో కన్నా కూడా రియల్గా అయితే చాలా బ్రైట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. క్యాట్లాగ్లో ఏంటంటే కొంచెం లైట్ కలర్ అయితే ఉంది. రియల్ లుక్లోనే చాలా బాగుంది. మీకు వీడియోలోనే క్లియర్గా తెలుస్తుంది అనుకుంటున్నాను. 370కి అయితే వచ్చింది. ఆ ప్రైస్కి బాగుంది అనిపిస్తే 100% రికమెండ్ చేస్తాను. ట్రై చేయండి. ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కుర్తీ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా డిఫరెంట్ కలర్ అనమాట. చూడండి, మనకి మంచి నేవీ బ్లూ పైన అయితే వచ్చేసింది. కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. దీనిపైన వర్క్ అంతా కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు. ఓన్లీ థ్రెడ్ వర్క్ కాకుండా స్మాల్ సీక్వెన్ వర్క్ కూడా ఇచ్చారు. అది మీకు దగ్గర నుంచి క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లవర్ షేప్లో కొంచెం షైనింగ్ అయితే అవుతుంది కదా. సో ఇదంతా కూడా మనకి సీక్వెన్ వర్క్ అయితే ఇచ్చేసారు. చాలా బాగా షైనింగ్ అవుతుంది. అండ్ హ్యాండ్కి కూడా మనకి ఇలాగ బార్డర్ టైప్లో అయితే ఇచ్చేసారు. ఇది లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే డ్రెస్ నేను ఆర్డర్ చేశాక అప్పటికప్పుడు మేకింగ్ చేసినట్టు అయితే ఉన్నారు. క్లాత్ అయితే కొంచెం షైనింగ్ మీకు తెలుస్తుంది కదా. అండ్ ప్యాకేజింగ్లో కొంచెం క్లాత్ అనేది కొంచెం నలిగినట్టు అయితే ఉంది. ఇది ఎందుకో చూడడానికి కొంచెం డౌట్గా అయితే ఉంది. అంటే వాషింగ్ చేశాక కొంచెం కలర్ ఏమన్నా దిగుతుందా అని అయితే అనిపించింది. ఒకవేళ కలర్ కానీ పోతే ఆఫ్టర్ వాషింగ్ రివ్యూ కూడా మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ ఇప్పుడు చూసినట్లయితే ఇది ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. వేర్ చేసే లుక్ కూడా చాలా బాగుంది. వీడియో లాస్ట్లో అన్నీ కూడా వేర్ చేసి వీడియో అయితే చూపిస్తాను. ఇది ఏంటంటే నేను ఆర్డర్ చేసిన కలర్ అయితే నాకు రాలేదు ఫ్రెండ్స్. నేను ఆర్డర్ చేసింది కొంచెం రామా గ్రీన్ కలర్లో అయితే ఉంది. ఇది ఏంటంటే మనకి నేవీ బ్లూ పైన అయితే వచ్చింది. పర్లేదు, ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పేసి ఇదైతే ఉంచేసాను. ఫస్ట్ డ్రెస్ అండ్ అలాగే సెకండ్ ఇప్పుడు చూపించిన డ్రెస్ కూడా క్లాత్ వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఇప్పుడు చూసేటువంటిది ఏంటంటే మనకి ఫుల్ ట్రెండింగ్ అనమాట. మీషోలో, ఇన్స్టాలో ఎక్కడైనా కానీ చాలా ట్రెండింగ్లో అయితే ఉంది కదా. ఇది ఏంటంటే మనకి జార్జెట్ క్లాత్ పైన అయితే వచ్చింది. ఇక్కడ బాడీ పార్ట్ అంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు. చూడండి, మీకు దగ్గర నుంచి కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ వర్క్లో ఏంటంటే మనకి మల్టీ కలర్స్ ఉండడం వల్ల మనకి లెగ్గిన్ అనేది కూడా మనకి ఏదన్నా కానీ పేరప్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ వర్క్లో కూడా మనకి వైట్ ఉంది, ఎల్లో, రెడ్ ఏదన్నా కానీ లెగ్గిన్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ డ్రెస్కి హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ అన్నమాట. చూడండి, ఇది ఏంటంటే మనకి ఎలాస్టిక్ టైప్లో అయితే ఇచ్చేసారు. కింద వచ్చేసి ఫుల్ ఎలాస్టిక్ చాలా బాగా స్టిచబుల్ అయితే అవుతుంది. ఓన్లీ కిందే కాకుండా పైన కూడా ఇక్కడ స్ట్రైట్గా అయితే ఒక లైన్ ఎలాస్టిక్ అయితే స్టిచ్చింగ్ చేస్తారు. కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే ఉంది ఫ్రెండ్స్. డ్రెస్ అంతా బాగానే ఉంది. మనకి జార్జెట్ పైన ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారు. కాకపోతే ఈ డ్రెస్లో ఓన్లీ ఇది ఒక కలర్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది. ఇంకా కలర్స్ ఉంటే బాగుండేది అనిపించింది, కానీ ఇందులో కలర్స్ అంటే ఏమీ లేవు. ఇది సింగిల్ పీస్ డ్రెస్. ఇది కింద మోడల్ చూసుకుంటే ఈ విధంగా 3 లేయర్స్ కింద, అంటే లేయర్స్ కూడా కాదు 3 స్టెప్స్ కింద అనమాట ఇలాగ రఫిల్ టైప్లో స్టిచ్చింగ్ అయితే చేశారు. మనకి హ్యాంగింగ్ అయితే అవ్వదు ఈ రఫిల్స్ అనేది. ఇన్నర్ వేర్ లైనింగ్ కూడా మనకి సాఫ్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే పైన వర్క్ అనేది జస్ట్ బాడీ కొంచెం కిందకి 2 ఇంచెస్ కిందకి ఇచ్చుంటే వర్క్ బాగుండేది అని అయితే అనిపించింది. అదొక్కటి నాకు నచ్చలేదు. అంటే కొంచెం మీడియంగా షార్ట్గా ఉన్న వాళ్ళకి అయితే సెట్ అవుతుంది. కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళు, హైట్ ఉన్న వాళ్ళకి అయితే సెట్ అవుతుంది అనేది అనిపించింది. ఇదైతే జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. డ్రెస్ అంతా కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే 100% రికమెండ్ చేస్తాను. క్వాలిటీ అంతా కూడా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ డ్రెస్సెస్ కోడ్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇవి డైలీ వేర్కి, టెంపుల్ వేర్కి, ఆఫీస్ వేర్కి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మిస్ అవ్వకండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ డ్రెస్ చూసినట్లయితే ఇది మనకి క్రేప్ క్లాత్లో అయితే వచ్చింది. మనకి ప్లెయిన్లో అయితే వచ్చేసింది వైన్ కలర్లో. దీని హ్యాండ్ అయితే మనకి కొంచెం బుట్ట హ్యాండ్ టైప్లో అయితే ఇచ్చారు. చూడండి, కింద అయితే మనకి బెల్ట్ టైప్ ఇచ్చేసారు. పైన అయితే మనకి 3-4 కుర్చీల టైప్లో అయితే పెట్టారు. కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే ఉంది. చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. ఈ డ్రెస్ ఏంటంటే క్యాటలాగ్లో చూసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. అంటే లుక్ బాగుంది. అంటే జార్జెట్ క్లాత్లో వస్తుంది అనుకున్నాను. కింద మ్యాటర్ అంటే ఇంకేమీ చదవలేదు. వేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేశాను. కానీ రియల్గా ఓపెన్ చేసి చూసేసరికి ఇదైతే మనకి క్రేప్ క్లాత్లో అయితే వచ్చింది. అంటే ఆ క్లాత్ యూజ్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది.
అంటే నేను కూడా క్రేప్ క్లాత్ యూజ్ చేస్తాను వింటర్లోను రైనీ సీజన్లో మాత్రమే. అంటే సమ్మర్లో నాకు స్వెట్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో అందుకే ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. ఎవరికైనా నచ్చితే 100% ట్రై చేయండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి జస్ట్ 350కి అయితే వచ్చింది. ఆ ప్రైస్కి ఈ మోడల్లో బాగుంది అనిపిస్తే 100% రికమెండ్ చేస్తాను నేను. ఈ వైన్ కలర్ డ్రెస్ ఒకటి 5XL సైజ్ వరకు కూడా అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎంత హెల్తీగా ఉన్న వాళ్ళకన్నా కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ట్రై చేయండి. వేసుకుంటే లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. హ్యాండ్స్ మోడల్ అయితే ఇప్పుడు శారీస్కి కానీ లేదా ఈ విధంగా డ్రెస్సెస్కి కానీ ఎక్కువైతే బుట్ట హ్యాండ్స్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా. వేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చేస్తున్నారు కొన్ని డ్రెస్సెస్కి. నేను ఇప్పుడు థ్రెడ్స్ కట్టుకున్నాను కాబట్టి ఫిట్టింగ్ అంతా కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. లేకపోతే కొంచెం లూజే అవుతుంది నాకు. ఎందుకంటే మీరు అందరూ అంటే కింద కామెంట్ చేస్తున్నారు కదా, కట్టుకుని వేసుకుని చూపించండి మాకు రియల్ లుక్ తెలుస్తుంది అని చెప్పేసి. సో అందుకని ఈ విధంగా వేర్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ థ్రెడ్ లేనిది అయితే నాకు కొంచెం లూజ్గానే ఉంటుంది. ఇప్పుడైతే ఈ డ్రెస్ చూడండి కొంచెం లూజ్ అయితే అయ్యింది కదా. ఇదైతే నాకు పైన వర్క్ కొంచెం కిందకు వచ్చుంటే బాగుండేది అని అయితే అనిపించింది ఫ్రెండ్స్. అంటే నాకు సెట్ అవ్వలేదు. అంటే కొంచెం మీడియం హైట్గా ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో ఈ డ్రెస్సెస్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డ్రెస్సెస్ కోడ్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మీరు పెట్టిన కోడ్ రాంగ్గా ఉందని చెప్పేసి. కోడ్ అయితే కరెక్ట్గానే ఇస్తున్నాను అండి. కాకపోతే స్టాక్ అయిపోతే మనకి వేరే ఐటమ్ అనేది చూపిస్తుంది. మీషోలో చాలా వరకు ఇలానే అయితే అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే కనుక ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.